హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మీకు కొన్ని నా వర్క్ శారీస్ కొన్ని చూపిద్దామని. ఇది ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి. వర్క్ శారీస్కు ఎప్పుడైనా ట్రెండింగ్ ఉంటుందండి. నేను ఏవి కూడా విప్పనండి, ఊరికే మీకు అలా చూపిస్తానంటే. కిందేస్తున్నా అనుకోకండి. ఇవన్నీ చక్కగా మా రాజేష్ అంతా క్లీన్ చేసిందండి. ఇల్లంతా కూడా చక్కగా తుడిచింది. ఇది ఉల్టా మడుతుందండి మడత. ఇగో ఇట్లా కొన్ని శారీస్ దీంట్లో నేను చేసుకునేది. అందులో ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా ఇందులో భాగమేనండి, వర్క్ శారీస్లో భాగమే. అప్పుడు కంప్యూటర్ వర్క్ కొత్తగా వచ్చిన టైంలోనండి. మీరు నమ్ముతారా, ఈ చీర నేను 2009లో ఏమో చేయించుకున్నానండి ఈ కంప్యూటర్ వర్క్. దీనికి 2 బ్లౌజులు పోయినాయి. అంటే నా సైజు, బాడీ సైజు పెరుగుతున్న కొద్దీ బ్లౌజులు నాకు పట్టకుండా అయిపోయి మార్చేసా. ఇది 3వ బ్లౌజ్. అంటే ఇది దీని మీద కాదులేండి, వేరేది పేరప్ చేసేవాళ్ళను. అట్లా నేను చూపిస్తూ ఉంటా అండి. ఇప్పుడైతే 2 చూసారు కదా, మిగతా నేను చూపిస్తా. చూసారండి, ఇదొక కలరు. ఇది చూసారా, వర్క్ చూసారా. ఇది సగానికంటే ఎక్కువ నేను చేసుకున్నానండి. అప్పుడు నా దగ్గర ఒక అమ్మాయి ఉండే, ఒక ఎంప్లాయీ ఉండే, మిగతాది అమ్మాయి చేసింది. అమ్మాయి పేరు రాణి. ఎక్కడ ఉన్నా కనుక రాణి కనుక వీడియో చూస్తే నువ్వు చూసింది గుర్తుపట్టరా రాణి. రమ సారీ, రాణి కాదు, రమ అమ్మాయి పేరు. ఓకే, ఇంకోటి ఓకే. ఇది ఒక వర్క్ అండి. ఇది నేను చేసుకునేది అండి. ఇది చెంకీకి ఇట్లా ముడికుట్టులాగా దగ్గర నుంచి చూపిస్తా చూడండి. చెంకీ వచ్చేసి చెంకీ మధ్యలో ముడికుట్టులాగానండి. ఇదే కంప్యూటర్ వర్క్ అండి. డార్క్ గ్రీన్ శారీ, కంప్యూటర్ వర్క్. మీకు అసలు ఒకసారి హాల్లో పెట్టి మొత్తం చూపించాలని ఉంది, కానీ హాల్లో ఏసీ ఆన్ కావట్లేదు, అదొక బాధ. చూసారా, ఇదొక కంప్యూటర్ వర్క్. ఈ బొమ్మను చూడండి ఎంత బాగుందో. ఇగో ఇదొక సింపుల్ వర్క్ అండి. ఇది కూడా మా రాణినే చేసిందని గుర్తు నాకైతే. ఈ కంప్యూటర్ వర్క్ ఏమో ఇక్కడ లత అని మా ఫ్రెండ్ ఉంటుందండి, తనకి ఇప్పటికీ షాప్ ఉంది, ఆమె చేస్తుంది. ఇదేమో డార్క్ బ్లూ అండి సారీ. ఇది అదేమో కృష్ణ గ్రీన్ అంటారు చూడండి, అది. చూసారా, ఇదొక కలరు. ఇది హ్యాండ్ వర్క్ అండి. ఇది కూడా అమ్మాయి రమను నేను సగం చేసుకున్నామండి. అప్పుడు అమ్మాయి నా దగ్గర వర్క్ చేసేదండి, అందుకని చెరసగం అలా చేసేటోళ్ళు. నేను డిజైన్ ఏం చేసి, అప్పుడు డిజైన్ బయట వేయించుకుంటా కదండి, ఏం చేసుకొని కొన్ని నేను కుట్టేది, కొన్ని తను కుట్టేది, ఎవరికి ఎట్లా వీలైతే అలా. మొత్తానికైతే చాలా చీరల వరకు నా చేయి పడిందండి. కొన్ని కంప్యూటర్ వర్క్ మట్టుకు నా చేయి పడలేదు, కానీ బయట చేయించా. కానీ అసలు ఈ గ్రీన్ చీర అయితే ఎంత బాగుంటుందో అండి, కడితే చాలా బాగుంటుంది. ఈ చీరనైతే నేను కొన్ని 100 సార్లు కట్టుంటే కావచ్చండి. చూసారండి, రెడ్ శారీ వర్క్ ఎంత బాగుందో. చిన్నగా ఇలా చెంకి వర్క్ వచ్చేసి ఇట్లా మధ్యలో అంతా ఇవన్నీ అప్పటి ట్రెండ్ అండి. కాకపోతే పిల్లలు అనేది ఏంటంటే మళ్ళీ వస్తుందమ్మా, నువ్వు వాటిని జాగ్రత్త చేయమంటే చేస్తున్నానండి. ఇగోండి, ఈ పాలపిట్ట గ్రీనా ఏమంటారు, ఈ గ్రీన్ని ప్యారెట్ గ్రీనే. దీనికి చిన్నగా ఇట్లా నైస్ వర్క్. ఇది కూడా రమ సగం నేను సగం వేసుకున్నాము. ఎక్కడుందోనండి అమ్మాయి రమ, అసలు ఈ మధ్య చాలా సంవత్సరాలు అయింది కనిపించక. అప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళే ముందే అమ్మాయికి మ్యారేజ్ కుదిరింది, వెళ్తున్నామ్మా అని చెప్పి వెళ్ళిందండి. ఇంకా మళ్ళీ అయితే కనిపించలేదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా రమకు నా వీడియో కనుక దొరికితే చూస్తే కామెంట్ పెట్టరా రమ. ఇది కూడా కంప్యూటర్ వర్క్ అండి. ఇది అన్నీ మీకు కలర్స్ ఎలా కనిపిస్తున్నాయండి, అన్నీ డిఫరెంట్ కలర్స్ అండి. కొన్ని మీకు దగ్గర కనిపిస్తున్నాయి కదా వీడియోలో, కానీ చాలా డిఫరెంట్ ఉన్నాయండి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కటి. ఇంకా చాలా వరకు సింపుల్ వర్క్లు ఉన్నాయన్నీ తీసేసా, కొంచెం నాకు బాగా నచ్చినవి ఉంచుకున్నానండి. ఇది చూసారండి, ఇది కూడా కంప్యూటర్ వర్కేనండి. ఇది ఒక మంచి కనకాంబర కలర్ అండి చీర. అంటే వీడియోలో కరెక్ట్ కలరు తెలవట్లేదు, కానీ కనకాంబర కలరు. బార్డర్ ఏమో ఇలా నైస్గా వేయించానండి చిన్నగా. బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి ఇట్లా వస్తుంది. ఈ ఫ్లవరు చిన్న సైజులో వస్తుంది హ్యాండ్కి.
ఇది ఒక ఎంత మంచి కలర్ అంటే ఇది చాలా మంచి కలర్ అండి. ఇదండి చీర, అసలు చీర ఎంత రిచ్ వర్క్ అంటే అప్పట్లో ఇది చాలా రిచ్ వర్క్ అండి. మీకు దగ్గర నుంచి కనిపిస్తుందండి. బటన్ హోల్ కాదు, దీన్ని ఏదో వర్క్ అంటారండి, మర్చిపోయా. ఎవరికన్నా ఈ వర్క్ గుర్తొస్తే చెప్పండి, నాకు ఈలోపు గుర్తొస్తే నేనే చెప్తాను. చూసారా ఇది ఎంత ఇట్లా వేసేసి శారీ బార్డర్కి ఏమో ఇగో ఇలా వేయించానండి. ఇది ఎంత హెవీ, ఇది మాత్రం బయట వేయించింది అండి, నేను చేయలేదు, ఇది బయట చేయించిందే. చూసారా అసలు శారీ కూడా మంచి పింకు, మరీ డార్క్ పింక్ కాదు, మరీ లైట్ పింక్ కాదండి, ఇలా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ కూడా థ్రెడ్స్ దారాలు మంచి కలర్ పెట్టిందండి. ఓకే అండి, ఒకసారి చూడండి. ఈ డైరెక్షన్లో అయితే మీకు కలర్స్ కొంచెము మంచిగా కనిపిస్తున్నట్టున్నాయి అనిపిస్తుందండి నాకు. చూడండి కొన్ని చూపిస్తున్నాండి, మొత్తం కూడా కాదండి, ఎందుకంటే నాకు కూడా వేరే వర్క్ ఉంది. మళ్ళీ ఎప్పుడన్నా ఓపిక ఉన్న టైం ఉన్నప్పుడు అన్నీ ఒకసారి విప్పుకుంటూ ఇంకా మిగతా చీరలు కూడా అన్నీ ఒకసారి చూపిస్తానండి. ఇంకొక హెవీ వర్క్ ఇంకో 2-3 ఉన్నాయి. సింపుల్ వర్క్ కొన్ని తీసేసానండి, కొన్ని ఉంచుకున్నాను, కొన్ని తీసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి నా వర్క్ శారీస్ ఎలా ఉన్నాయంటారు చిన్న కామెంట్ ద్వారా తెలపండి. బాయ్ అండి.